గొప్ప అవతారమైనటువంటి నరసింహావతారం మన ఆంధ్రదేశంలోనే వచ్చింది. అది మన అదృష్టం. అహోబలం అని పిలుస్తాం. అహోవీర్యం, అహోశౌర్యం, అహోబాహుబలం బలం, నారాయణం పరం తేజం, అహోబలం అహోబలం అని ఆ నరసింహస్వామి ఆవిర్భవించినప్పుడు దేవతలందరూ చూసి అహోబలం అహోబలం అన్నట్టు ఏమి బలం స్వామిదని. అందుకని ఆ క్షేత్రానికి అహోబలం అని పేరు. అక్కడ ఆవిర్భవించింది నరసింహస్వామి వారి యొక్క అవతారం. మహానుభావుడు అక్కడే ఇప్పటికీ నవనారసింహులుగా ఉన్నాడు. నవనారసింహ స్వరూపమై వెలిసి ఉన్నాడు. ఆ 9 మంది నరసింహులుగా ఉంటాడు అహోబల క్షేత్రంలో. ఇప్పటికీ అహోబల క్షేత్రంలో ఆ నవనారసింహుల్ని చూడడానికి దారి తెలియదేమోనని స్వాతి నక్షత్రం ఉండగా తీసుకెళ్లడానికి సహాయం చేయడానికి కొన్ని బృందాలు ఉన్నాయి. వాళ్ళు తీసుకెళ్తుంటారు సేవ చేయడానికి, దగ్గరుండి తీసుకెళ్లి దర్శనం చేయిస్తుంటారు. జ్వాలా నరసింహుడిని, ఆయనే ఉగ్ర నరసింహ స్వరూపం. మొట్టమొదట వచ్చినటువంటి తేజోస్వరూపం, హిరణ్యకశిపుని యొక్క పొట్ట చీలుస్తున్న స్వరూపంతో ఉంటాడు. రెండవది అహోబల నరసింహుడు, అంటే ఆ హిరణ్యకశిపుని సంహరించిన తర్వాత కూర్చున్నటువంటి స్వరూపం. మాలోల నరసింహుడు అని లక్ష్మీదేవి చెంచులక్ష్మిగా వచ్చి చెంచులక్ష్మిగా వీడిని స్వీకరించి ఎడమతొడ మీద కూర్చోబెట్టుకుని ఉంటాడు. అదిగో ఆ నరసింహ స్వరూపం మాలోల నరసింహుడు. కరంజ నరసింహుడు అని ఒక నరసింహుడు, 4వ నరసింహ స్వరూపం అది. కరంజ నరసింహుడు అంటే ఆయన చెట్టు కింద కూర్చొని ధ్యానముద్రలో ఉంటాడు. 5వది పావన నరసింహుడు. పావన నరసింహుడు అంటే ఆయన దగ్గరికి వెళ్ళి ఒక్కసారి నమస్కారం చేస్తే ఎన్ని పాపములనైనా తీసేస్తారు. 6వ నరసింహ స్వరూపం ఒకటి ఉంది, దాన్ని యోగ నరసింహుడు అంటారు. అయ్యప్ప స్వామి ఎలా కూర్చుంటారో అలా యోగ పట్టం కట్టుకుని యోగముద్రలో కూర్చుంటారు. ఇప్పటికీ అక్కడికి దేవతలు కూడా వచ్చి ధ్యానం చేస్తారు అని చెప్తారు. 7వ నరసింహ స్వరూపాన్ని ఛత్రపట నరసింహ స్వరూపం అంటారు. పెద్ద రావి చెట్టు కింద వీరాసనం వేసి కూర్చుంటాడు. అక్కడికి గంధర్వులు విద్యాధరులు వచ్చి హూహూ హాహా అని చెప్పి ఇద్దరు గంధర్వులు వాళ్ళు శాప విమోచనం కోసం నరసింహస్వామి దగ్గరికి వచ్చి పాటలు పాడి నృత్యం చేశారు. ఆయన తొడ మీద చెయ్యి వేసుకుని ఇలా తాళం వేస్తూ కూర్చున్నారు. ఆ కూర్చున్నటువంటి స్వరూపాన్ని ఛత్రపట నరసింహస్వరూపం అంటారు. 8వది భార్గవ నరసింహుడు. పరశురాముడు నరసింహస్వరూపాన్ని దర్శనం చెయ్యాలి అని చెప్పి కోరుకుంటే ఆయనని అనుగ్రహించి దర్శనమిచ్చినటువంటి నరసింహుడు. 9వ నరసింహస్వరూపం ఒకటి ఉంది. ఆ చిట్ట చివర వచ్చింది వరాహ నరసింహస్వరూపం. భూమిని తన దంస్ట్ర మీద పట్టుకుని పైకెత్తినటువంటి ఆదివరాహస్వామి పక్కన నిలిచినటువంటి నరసింహస్వరూపం. మొట్టమొదట వచ్చినటువంటి ఆ యజ్ఞవరాహావతారం పక్కన నరసింహావతారం 2 ఉంటాయి. ఆ 2 ఉన్నటువంటిది వరాహ నరసింహం. మొత్తం 9 నరసింహస్వరూపాలు అహోబల క్షేత్రంలో ఉంటాయి.